వచనము ప్రవచించి ఉన్నాడు. మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యము గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, యెరూషలేము గుమ్మములారా, పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు సాత్వికుడై యెరూషలేము గుమ్మములా గుండా ప్రవేశించా ఉన్నాడు. కాబట్టి మీ తలలు పైకెత్తుకొనుడి, ఆహ్వానించండి. హల్లెలూయా. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతయగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఎందుకనగా తండ్రి మరియు కుమారుడు ఒక్కరే. అందువలన సియోను లెమ్ము, యెషయా గ్రంథం 52:1, లెమ్ము లెమ్ము సియోను, యెరూషలేమా లెమ్ము, నీ బలమును ధరించుకో. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములు ధరించుకొని ఆ మహిమగల రాజును ఎదుర్కో అని గొప్ప లేఖనాలు ఇక్కడున్నాయి. ఈ లేఖనము ఎప్పుడు నెరవేరబోతూ ఉంది అనగా, ఇక మీదట సున్నతి పొందని వాడు ఒక్కడైనను, అపవిత్రుడైన వాడు ఒక్కడైనను నీ లోపలికి రాడు. ఈ వచనము 1000 ఏళ్ల పరిపాలనలో నెరవేరబోతూ ఉంది. నా ప్రియమైన వాళ్ళారా, ఈ మహిమ గల రాజు ఈ భారవాహిక గార్ధపం మీద ప్రయాణము చేస్తున్నవాడే. ఆ సియోను పర్వత శిఖరముపై సింహాసనమును అధిరోహించి 1000 ఏండ్లు పరిపాలించబోతూ ఉన్నాడు. అందువలన ఆయన రాజు, మహిమగల రాజు అని ప్రత్యక్షపరచుటకై హోసన్నా జయము, సర్వోన్నతమైన స్థలములలో జయము అని ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. యెహోవా తండ్రి పేరున వచ్చువాడు స్తుతింపబడునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. పిల్లలను, అనేక మంది పిల్లలందరూ కూడా మట్టలు పట్టుకొని ప్రభువుని గంభీరంగా స్తుతిస్తూ ఉన్నారు.